హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మకర దేవత సిరీస్లో 17వ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇంతకు ముందు ఎపిసోడ్లో సముద్రకేతుడి దొంగలతో శివదత్తుడు కాసేపు యుద్ధం చేసి అడవిలోకి పారిపోయాడు. అక్కడ వారికి దేవమాయి అన్న పేరు గల స్త్రీ కనపడింది. ఆమె వల్ల శివదత్తుడు మకరమండల వృత్తాంతం విన్నాడు. వజ్రముష్టి ఇద్దరు అనుచరులతో ముందు బయలుదేరాడు. అతనికి సముద్రకేతుని దొంగల ముఠ కనిపించింది. ఆ తర్వాత వజ్రముష్టి ఉప్పుటేరు అవతల నుంచి వినిపిస్తున్న వికృతమైన సవ్వడి విని తన అనుచరుల వైపు తిరిగాడు. అది సముద్రకేతుడి దొంగల ముఠ అయి ఉండొచ్చు. వాళ్ళెవరైనా తాగి తందనాలాడుతున్నారని మాత్రం తెలుస్తోంది. మీరెక్కడే ఉండండి, నేను వెళ్ళి అసలు విషయం ఏంటో చూసొస్తాను అంటూ వజ్రముష్టి నేల మీద పాకుతూ పోయి నీటి ఒడ్డునే ఉన్న ఒక తెప్పను చేజిక్కించుకున్నాడు. కొద్దిసేపట్లోనే అతను అవతలి ఒడ్డుకు చేరాడు. అతడు తెప్పను ఒడ్డున ఉన్న ఒక అడవి చెట్టుకు బంధించి పాకుతూ ముందుకు వెళ్ళాడు. సమతులంగా ఉన్న చోట దాదాపు 10-12 మంది సముద్రకేతుడి అనుచరులు తమ తమ ఆయుధాలను కుప్పగా ఒక చోట పడేసి ఒళ్ళు మరిచేలా తాగి కేకలు పెడుతున్నారు. వాళ్లను హతమార్చేందుకు వజ్రముష్టికి ఇదే మంచి అదునుగా కనిపించింది. అతను ఒక్క దూకులో పొదమాటు నుంచి ముందు కురికి జై కాలకేయ అంటూ కత్తి దూసి దొంగల మీదకి ఉరికాడు. తమ మీదకి ఎలాంటి ఘోర ప్రమాదం ముంచుకు వస్తుందో దొంగల్లో కొందరికైనా తెలిసే లోపల వజ్రముష్టి చేతి కత్తి వాళ్ళ తలలను మొండెన్నించి వేరు చేసింది. ఇంతలో తెప్పరిల్లిన 4-5 భీకరంగా అరుస్తూ తమ తమ ఆయుధాలకేసి పరిగెత్తే లోపల వజ్రముష్టి వారిని కూడా తొతముట్టించాడు. ఒక్కగానొక్క దొంగ మాత్రం ఆ గందరగోళంలో వజ్రముష్టి నుంచి తప్పించుకొని ఉప్పుటేరు వైపు పరిగెత్తదలిచాడు. కానీ వజ్రముష్టి వాణ్ణి వదలాలని ఏమాత్రం అనుకోలేదు. బతికి బయటపడిన ఒక్క దొంగ అయినా సరే తమకు ముప్పు కలిగించగలడని అతనికి తోచింది. వజ్రముష్టి జై కాలకేయ అని అరుస్తూ పారిపోతున్న దొంగకేసి పరిగెత్తాడు. నిరాయుధుడు తాగిన మత్తులో తడబడుతూ ఉన్న ఆ సముద్రపు దొంగ వెనుదిరిగి వజ్రముష్టి భీకరాకారం కేసి ఒక్కసారి చూసి చచ్చాను అని పెద్దగా అరుస్తూ ఒక్క గెంతున ఎదురుగా ఉన్న ఉప్పుటేరులో దూకాడు. వజ్రముష్టి కూడా అతడి వెనకనే నీటిలో దూకబోయేంతలో తాడి బొండులా అప్పటి వరకు నీటిలో తేలుతున్న మొసలి ఒకటి ఆ సముద్రపు దొంగ కేసి ఉరికింది. కాసేపటికే అది ఆ దొంగని పట్టుకొని నోట్లో కరుచుకొని పారిపోయింది. వజ్రముష్టి హ అంటూ బిగ్గరగా నవ్వి తర్వాత పళ్ళు కొరుకుతూ సముద్రకేతుడికి కూడా ఇలాంటి చావు తప్పదు, నా చేతిలో లేకపోతే మొసలి వాతపడి జై కాలకేయ అంటూ అరిచాడు. ఆ సరికి వజ్రముష్టి వెంట వచ్చిన 2 అనుచరులు ఏటి ఒడ్డుకు వచ్చి వజ్రముష్టి కేసి చేతులు ఊపారు. ఇక జాగు చేయడం మంచిది కాదని భావించి వజ్రముష్టి తక్షణమే ఒక తెప్ప కొయ్య మీద ఎక్కి అవతలి ఒడ్డుకు చేరాడు. వజ్రముష్టి ఒక్కడే అంతమంది శత్రువులను హతమార్చడం చూసిన అతని అనుచరులిద్దరూ అతడి ధైర్య సాహసాలను వేనోళ్ల కొనియాడారు. తర్వాత అందరూ కలిసి శివదత్తుడు ఉన్న చోటుకు వెళ్ళారు. వజ్రముష్టిని అంత దూరాన చూస్తూనే శివదత్తుడు వెళ్ళిన పని ఏమైంది, సముద్రకేతుడి అనుచరులు ఆ ప్రాంతాల్లో లేరు కదా అని ప్రశ్నించాడు. వజ్రముష్టి జరిగిందేంటో చెప్పేందుకు బిడియపడుతున్నంతలో వెంటనే అనుచరులిద్దరూ అతడు చేసిన సాహస కార్యం గురించి వర్ణించి చెప్పారు. శివదత్తుడు, మందరదేవుడు వజ్రముష్టి సాహసానికి అచ్చెరు అందారు. వజ్రముష్టి, నీ సాహసం కొనియాడదగిందే. నీవు లోగడ కోరినట్టు అవకాశం ఉంటే సముద్రకేతుడిని హతమార్చే పని నీకే వదులుతాను అన్నాడు శివదత్తుడు. దేవమాయి సముద్రకేతుడి పేరు వింటూనే కోపోద్రేకురాలై, అయ్యా, వజ్రముష్టి కత్తివాత పడి మరణించిన వాళ్ళు ఈ ప్రాంతాల వాడు కాపలా ఉంచిన వాళ్ళై ఉంటారు. కనుక ఇప్పుడు మనం ఎవరికంటా పడకుండా అతని నివాస స్థానం చేరవచ్చు. ఇక్కడికి సుమారు 4-5 మైళ్ళ దూరంలో అతడు ఉంటున్న ప్రదేశం ఉంది. అక్కడికి మనం వెళ్ళాలంటే పడవల మీద వెళ్లాల్సిందే అన్నది. సముద్రకేతుడు ఉండేది పెద్ద దుర్గం లాంటి ప్రదేశం కాదు కదా అని అడిగాడు శివదత్తుడు. అందుకు దేవమాయి, అక్కడ దుర్గం వంటి కట్టడాలేమీ లేవు. ఆ ప్రదేశమంతా సముద్రపు జలంతో నిండిపోయి ఉంటుంది. అక్కడక్కడ ఎత్తైన భూప్రదేశాలు ఉన్నాయి.
అతడు ఉంటున్న ప్రదేశం అలాంటి వాటిల్లో ఒకటి. అతడికి రక్షణ ఆ ప్రదేశం చుట్టూ ఉన్న ఉప్పు నీరు మాత్రమే అన్నది. అతడి అనుచరులు చాలామంది ఉన్నారు కదా అని అడిగాడు శివదత్తుడు. అనుచరులకే చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళని మించిన బానిసలు, శత్రువులు కూడా అక్కడే ఉన్నారు. నేను చాలా కాలం అక్కడే బానిసగా బంధించబడ్డాను. ఒక్కసారి మనం ఆ బానిసలు ఉండే చావళ్లలోకి చొరపడి వాళ్ళను బంధ విముక్తుల్ని చేయగలిగితే తర్వాత మన అవసరం లేకుండా వాళ్లే సముద్రకేతుడి అతడి అనుచరుల్ని తుదిముట్టించగలరు అన్నది దేవమాయి ఉద్రేకంగా. ఆ బానిసలు సుమారు ఎంతమంది ఉంటారు అని ప్రశ్నించాడు శివదత్తుడు. 500-600 ఉంటారు, అంతకంటే తక్కువ మాత్రం ఉండరు అన్నది దేవమాయి. అయితే ఇక మనం అక్కడికి బయలుదేరదాం. వజ్రముష్టి సంపాదించిన చిన్న పడవల సహాయంతో మనందరం లోతులేని ఈ ఉప్పుటేర్ల వెంట పోయి ఆ సముద్రకేతుడి గుహను చేరుకోగలం. చీకటి పడుతుంది. శత్రువును ఏమరపాటున ఎదుర్కొని చావు దెబ్బ కొట్టేందుకు ఇదే మంచి అదును అన్నాడు శివదత్తుడు. అందరూ ఉప్పుటేరు దగ్గరకు బయలుదేరారు. కొద్దిసేపట్లోనే వారు కనుచూపు మేర జలమయంగా ఉండి మధ్య అక్కడక్కడ పచ్చని చెట్లతో ఉన్న ఒక మిట్ట ప్రదేశాన్ని చేరుకున్నారు. సముద్రపు దొంగలు విడిచిన పడవలు అక్కడే చెట్లకు కట్టబడి ఉన్నాయి. అందరూ వాటి మీద ఎక్కి దేవమాయి చూపిన దిక్కుకేసి బయలుదేరారు. ఆ సరికి బాగా చీకటి పడిపోయింది. నెలవంక ఎక్కడో మేఘాల చాటున వెలవెలపోతుంది. అక్కడికి చాలా దూరంగా సముద్రకేతుడి నివాస స్థానం ఉన్న చిన్న ద్వీపఖండంలో మినుకు మినుకుమని వెలుగుతున్న దివిటీల కాంతి తప్ప చుట్టూ భీతి గొలిపే గాఢాంధకారం. ఈ అంధకారంలో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ పడవలు ఒకదాన్నొకటి తాకి ప్రమాదం సంభవించకుండా జాగ్రత్త పడుతూ శివదత్తుడు క్రమక్రమంగా ముందుకు పోసాగాడు. దారిలో అక్కడక్కడ ఇక్కడ ఉన్న మిట్ట ప్రదేశాల మీద చెట్ల నుంచి నీటి పక్షుల అరుపులు వికృతంగా వినిపిస్తున్నాయి. నీటిలో ఆహార సంపాదనకు తిరిగే మొసళ్ళు తదితర క్రూర జంతువులు పడవల వరకు వచ్చి వాటి మీద మనుషులు కనిపించగానే దూరంగా పారిపోతున్నాయి. దాదాపు నడిరాత్రి వేళకు శివదత్తుడు తన అనుచరులతో సముద్రకేతుడు నివసించే మిట్ట ప్రాంతపు ఛాయలకు చేరాడు. ఇప్పుడు చేయవలసింది ఏమాత్రం చడి చప్పుడు కాకుండా పశువుల్లాగా చావళ్లలో బంధించబడి ఉన్న బానిసలను బంధ విముక్తుల్ని చేయడం, వాళ్ళ సాయంతో సముద్రకేతుణ్ణి అతడి అనుచరులను హతమార్చడం. శివదత్తుడు అలా భావించేంతలో అతడు చేరవలసిన ప్రదేశం కనిపించింది. అందరూ నిశ్శబ్దంగా పడవల మీద నుంచి ఒడ్డుకు దిగారు. తర్వాత చెట్ల చాటును నక్కుతూ కొంత దూరం వెళ్ళేసరికి హఠాత్తుగా ఆ ప్రాంతాన్నంతా పట్టపగలు చేస్తున్న అనేక వందల దివిటీల కాంతి కనిపించింది. శివదత్తుడు ఆ కాంతి ప్రసరించని గుబురు చెట్ల చాటును దాక్కొని తన అనుచరులను సంజ్ఞలతో దగ్గరికి పిలిచాడు. అందరూ చెట్ల ఆకుల చాటున ఉండి దివిటీల కాంతి వచ్చిన వైపు చూశారు. అక్కడ దాదాపు 40-50 మంది సముద్రపు దొంగలు, కొందరు నిలబడి మరికొందరు కూర్చొని వాళ్లకు కనిపించారు. సముద్రకేతుడు చేతిలో పానపాత్ర పట్టుకొని మధ్య మధ్యలో మద్యం సేవిస్తూ కవచదారులై ఉన్న 4-5 వ్యక్తులతో ఏదో మాట్లాడుతున్నాడు. దేవమాయి తన చూపుడు వేలిని వాళ్ళకేసి చూపుతూ, ఈ నలుగురు మకరమండల రాజైన హరిశికుడి సైనికులు. తెల్లవారితే మకర దేవతకు కావలసిన ఆహారం కోసం ఇక్కడికి వచ్చారు. సముద్రకేతుడు బంధించి తెచ్చిన వారిలో యుక్త వయస్కులు, ఆరోగ్యవంతులైన వారిని ఎంత వెల అయినా ఇచ్చి కొనుక్కొని వాళ్ళు వెళ్తారు అని చెప్పింది. శివదత్తుడు ఆమె మాటలకు ఆశ్చర్యపోయి, మకర దేవతకు ఆహారంగా వేసేందుకు మానవులు తప్ప జంతువులు లాంటివి పనికిరావా? అది ఎంత దేవత అయినా మొసలి కదా అన్నాడు. మకరమండల వాసులంతా దాన్ని దేవతలానే చూసుకుంటారు. బహుశా క్షుద్ర దేవతగా కావచ్చు. అదంటే వారికి ఎక్కడలేని భయం. దానికి జంతువులను బలివ్వడం అంటే వాళ్ళు అపచారంగా భావిస్తారు అన్నది దేవమాయి. ఒకవేళ ఆ మూఢులు భావించేది నిజమైతే ఆ క్షుద్రదేవత పాలిట యముడు మన వెంటనే ఉన్నాడు అంటూ శివదత్తుడు వజ్రముష్టికేసి చెయ్యి ఊపుతూ నవ్వాడు. నేను ఒక మకర దేవతకు మాత్రమే కాదు, ఈ క్రూర సముద్రకేతుడి పాలిట కూడా యముణ్ణే అన్నాడు వజ్రముష్టి కోపంతో పళ్ళు కొరుకుతూ. సరే, ఇక మనం నిశ్శబ్దంగా వెళ్ళి ఆ బంధితులైన బానిసల్ని విడిపించడం క్షేమం. ఒకవేళ ఆ ప్రయత్నంలో విఫలమైతే మనం వచ్చిన పడవలు ఇక్కడ ఉండనే ఉన్నాయి, వాటి సాయంతో పారిపోవచ్చు అన్నాడు శివదత్తుడు. దేవమాయి బానిసలు బంధించబడి ఉన్న చావిళ్లకేసి దారితీసింది. అందరూ చెట్ల చాటును నక్కుతూ అటుకేసి నడిచారు.
కొద్దిసేపట్లోనే వారు పశువుల శాలలాగా ఉన్న ఒక చోటికి వచ్చారు. దానిలో పశువుల్లాగా కట్టుకొయ్యలకు వరుసగా చాలామంది మనుషులు కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేయబడి బంధింపబడి ఉన్నారు. శివదత్తుడు అనుచరులను హెచ్చరించి మెల్లగా శాలలో ప్రవేశించాడు. వజ్రముష్టి చాలా సులభంగా కట్టివేయబడిన ఆ బానిసల దగ్గరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి తాము వచ్చిన పని చెప్పి నిశ్శబ్దంగా ఉండవలసిందని హెచ్చరించాడు. తమ దగ్గర ఉన్న ఆయుధాలతో శివదత్తుడు అతడి అనుచరులు ముందుగా కొందరు బానిసల సంకెళ్ళు ఊడగొట్టారు. అలా బంధవిముక్తులైన బానిసలు తమ తోటి వారిని బంధవిముక్తుల్ని చేశారు. ఈ విధంగా కొద్దిసేపట్లో ఆ చుట్టుపక్కల శాలల్లో ఉన్న అందరు బానిసలు బంధవిముక్తులయ్యారు. స్వయంప్రభ ఎక్కడ? ఈ ప్రశ్న దేవమాయిని మందరదేవుణ్ణి కూడా మొదట్నుంచి బాధిస్తూనే ఉంది. వాళ్ళు చాలామంది బానిసలను అడిగి చూశారు, కానీ వాళ్ళలో ఎవరు ఆవిడని గురించి విని ఉండలేదు. స్వయంప్రభను ఈసరికే మకర దేవతకు ఆహారంగా వేశారా అని వాళ్ళు భయపడేంతలో ఒక బానిస ముందుకు వచ్చి, అయ్యా, ఇంతకుముందే కావలి వాళ్ళు ఒక సౌందర్యవతి అయిన కన్య దొరికినట్లు, ఆమెను చాలా వెలకు సముద్రకేతుడు ఎవరికో అమ్మబోతున్నట్టు మాట్లాడుకోవడం విన్నాను అని చెప్పాడు. ఈ వార్త దేవమాయితో పాటు అందరికీ చాలా ఊరట కలిగించింది. మందరదేవుడు శివదత్తుడి దగ్గరికి వస్తూ, శివదత్త, ఇక్కడ ఇంతమంది బానిసలు ఉన్నారు కదా, కానీ వీళ్ళకు కాపలా ఎవరూ లేకపోవడం వింతగా లేదా అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. శివదత్తుడు ఆ ప్రశ్నకు నవ్వి, ఈ సముద్ర జలం మధ్య ఈ మిట్ట మీద కాళ్ళు చేతులు గొలుసులతో బంధించబడిన వ్యక్తులు ఎక్కడికి పోగలరు? సరే, ప్రస్తుత కర్తవ్యం సంగతి ఆలోచిద్దాం. స్వయంప్రభ ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఉండి ఉంటుంది. మనం ఒక్కొమ్మడిగా ముందు సముద్రకేతుడి మీద పడి వాడిని అనుచరులతో సహా సర్వనాశనం చేద్దాం అన్నాడు. ఈ లోపల వజ్రముష్టి బానిసలందరినీ ఒకచోట చేర్చి వాళ్లకు కర్రలు, ఇనప సువ్వలు, ఏ విధంగా ఏది దొరికితే అది ఇచ్చి సర్వసన్నద్ధుల్ని చేశాడు. శివదత్తుడి ఆజ్ఞ కాగానే అందరూ 3 భాగాలుగా విభజించబడ్డారు. శివదత్తుడు, మందరదేవుడు, వజ్రముష్టి ఈ 3 భాగాలకు ముందుండి దాడి ప్రారంభించాలని నిర్ణయించబడింది. అందరూ చెట్ల చాటున గల చీకటి ప్రాంతాల వెంట నిశ్శబ్దంగా నడిచి 3 వైపుల నుంచి సముద్రకేతుడి మీదకి భయంకరంగా అరుస్తూ దూకారు. అంత హఠాత్తుగా తమ మీదకి దూకిన శత్రువులు ఎవరో తెలుసుకుని ప్రతిఘటించే లోపల సముద్రకేతుడి దొంగల ముఠాలో చాలామంది శివదత్తుడి అనుచరుల వాడి కత్తులకు బలైపోయారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ నేను రేపు సరిగ్గా ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినొచ్చు. ఒకవేళ ఇంతకుముందు ఎపిసోడ్స్ మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను పైన డిస్క్రిప్షన్లోను పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ మొత్తం వింటే అసలు మీకు ఈ కథలో ఏం జరుగుతుందో క్లారిటీ వస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.